హలో గైస్, వెల్కమ్ టు ఏజే మోటార్స్. మనం నిన్న పెట్టినాం కదా యమహా 135 ఫుల్ రిజిస్ట్రేషన్ అని. సో దాని ఇది నెక్స్ట్ పార్ట్. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, సో కొంచెం ఏమనుకోకుండా చూడండి. సో ఇది మొత్తం చూస్తే కొంచెం రీస్టోరేషన్కి ఎంత కాస్ట్ అవుద్ది అండ్ ఏమేమి పార్ట్స్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది అది మనకు కొంచెం ఐడియా వస్తుంది. సో కొంచెం మొత్తం చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ పర్చేజ్ చేసినప్పుడు ఇలా ఉంది కండిషన్. సో ఆల్మోస్ట్ 5 ఇయర్స్ స్ట్రక్ అయిపోయిన తర్వాత పక్కనే పెట్టేశారు. సో మొత్తం ఆల్మోస్ట్ ఆల్ పార్ట్స్ రస్ట్ వచ్చేసినాయి. టోటల్లీ మొత్తం రస్ట్ పొజిషన్లో ఉండే. సో దీన్ని మనం కార్లో మన గ్యారేజ్కి అయితే తీసుకురావడం జరిగింది. అండ్ నేను వచ్చాక ఇంజన్ ఓపెన్ చేస్తే ఇంజన్ కండిషన్ చూడండి ఎలా ఉందో. సో మొత్తం రస్ట్ వచ్చేసింది లోపల కూడా. కనెక్టింగ్ అండ్ బేరింగ్స్ మొత్తం స్ట్రక్ అయిపోయినాయి ఎక్కడ అన్నీ. ఇది రస్ట్ అండ్ పెయింట్ రిమూవ్ చేసిన తర్వాత పిక్ బాడీ ఫ్రేమ్. ఇది మనం పెయింటింగ్ కోసం ఆల్మోస్ట్ మనమే చేసేసినాం పెయింటింగ్ కూడా విత్ స్ప్రేస్. సో బాడీ ఎక్కువ డ్యామేజ్ లేకుండే, సో అందుకోసం అని నార్మల్ మనం ఆటో షాప్లో దొరికే పెయింట్స్తోనే పెయింట్ చేసేసాను. సో వేరే పెయింట్ ఏం యూజ్ చేయలేదు. అందుకు కొంచెం తొందర అయిపోయింది. అండ్ ఎక్కడ కూడా లప్పం యూజ్ చేసే అంత సిచ్యువేషన్ అయితే లేకుండా, అంటే అంత రస్ట్ ఏం రాలేదు. బాడీ ఫ్రేమ్ డ్యామేజ్ అయ్యే అంత జస్ట్ మామూలు రస్ట్ ఉండే. సో దాన్ని రిమూవ్ చేసి మనమే గ్యారేజ్లో పెయింట్ చేసేసాం. అండ్ ఇది బైక్ ఫస్ట్ స్టార్ట్. అసలు బైక్ ఫస్ట్ స్టార్ట్ చేసినాక అసలు నేనైతే ఫుల్ హ్యాపీ. ఐ మీన్ నేనైతే ఎక్స్ప్రెస్ చేయలేను, బట్ ఆ టైంలో మాత్రం ఫుల్ హ్యాపీ. బైక్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ హ్యాపీ. ఇది ట్యాంక్ అన్బాక్సింగ్ అంటే మనకు మన లక్ జగిత్యాలలోనే దొరికింది ట్యాంక్. అండ్ ఈ కలర్ చూస్ చేసుకోవడానికి కారణం, నాకు బ్లాక్, యాక్చువల్గా నేను బ్లాక్ అనుకున్నా, బట్ నా ఫ్రెండ్స్ ఇదే సజెస్ట్ చేసారు వైన్ రెడ్ బాగుంటుందని. సో నేను ఫైనల్గా ఇదే ఫిక్స్ అయిపోయాను. అండ్ బండి కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చింది చూడండి. అండ్ మొత్తం స్టీల్ కాబట్టి కొంచెం నైట్లో తీసాను. సో ఇది కొంచెం షైనీగా వస్తుంది, మెరుస్తుంది. అండ్ కొన్ని పార్ట్స్ రాలేవు కొన్ని. అండ్ దానిలో ఈ టూల్ బాక్స్ ఒకటి ఆర్డర్ చేశాను. ఇది వస్తుంది. ఇది వచ్చిన తర్వాత ఇంకా కొంచెం లుక్ అంటే ఎన్హాన్స్ అవుద్ది. సో అండ్ దెన్ ఆఫ్టర్ ఇండికేటర్స్ కంప్లీటెడ్ అండ్ నెంబర్ ప్లేట్ మీద మన లోగో, షాప్ లోగో. ఈ ఫ్లాప్ యాక్చువల్గా ప్లాస్టిక్ ఉండాలి, బట్ మనకు అవైలబుల్ ఉంది కాబట్టి ఇన్స్టాల్ చేశాను రబ్బర్ది. అది ప్లాస్టిక్ వచ్చిన తర్వాత మళ్ళీ చేసేస్తాను. అండ్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ కంప్లీటెడ్. లైక్ మన ఈ బాడీ పార్ట్స్ రెడ్ ఎలా ఉంది చూడండి ఒకసారి. అండ్ ఫ్రంట్ లుక్, మీటర్, హ్యాండిల్ బార్ స్విచ్, మీటర్ ఫుల్లీ వర్కింగ్, కీ ఆల్సో. అండ్ సీటాలో పర్ఫెక్ట్ సెట్ అయిపోయింది. అండ్ టైల్ ల్యాంప్ పాతది యూజ్ చేసాం, కొత్తది ఇంకా రాలేదు. ఆర్డర్లో ఉన్నాయి ఆల్మోస్ట్. కొంచెం పార్ట్స్ చాలా ఇబ్బంది ఉన్నాయి. సో మళ్ళీ మన లోగో అండ్ షాక్ అబ్జర్వర్స్ న్యూ. అండ్ ఇది బోర్ కూడా మంచిగా క్రోమ్ చేశాను నేనే. అది రెక్టిఫైర్ ఒకటి రావాలి, అది ఆర్డర్లో ఉంది, అది కూడా రావాలి. కొంచెం వైరింగ్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. అండ్ ఇంకా ఇది యమహా లోగో ఒకటి న్యూ వేసేసాను. ఆయిల్ పంప్ కవర్ అది యాక్చువల్గా. ఇక్కడ ఒకటి యమహా ప్లేట్ వస్తుంది, అది కూడా ఆర్డర్లో ఉంది. రేపు వస్తుంది కావచ్చు, మేబీ వచ్చాక వేయాలి. అండ్ ఇంకా టోటల్ ఇది చైన్స్ ప్యాకెట్ ఒకటి బ్యాలెన్స్ ఉంది అండ్ చైన్స్ కవర్. అండ్ ఇక్కడ మెయిన్ ఇది మన బాడీ ఫ్రేమ్ బోల్ట్ లోపల రస్ట్తో మొత్తం డ్యామేజ్ అయిపోయింది. సో మనం దానికి హోల్ చేసి మళ్ళీ వేరే నట్ అండ్ బోల్ట్ చేసి సెట్ చేసేయాలి. రాల్కో టైర్స్, న్యూ రిమ్స్, స్పోక్స్, హబ్స్ అన్నీ అయితే న్యూ, ఆల్మోస్ట్ ఆల్ న్యూ పార్ట్స్. అండ్ ఇక్కడ మనకు ఇండికేటర్ ఫ్లాషర్ వస్తుంది. సో కొంచెం వైరింగ్ వర్క్ అనేది పెండింగ్ ఉంది, సో అది కంప్లీట్ చేయాలి. కొంచెం రెక్టిఫైర్ ఒకటి వచ్చేస్తే అది మొత్తం వైరింగ్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు, బ్యాటరీ ఇన్స్టాల్ చేసేయచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెక్టిఫైర్ లేకపోతే మళ్ళీ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోద్ది, సో ఛార్జ్ కాదు. సో మొత్తం అయిపోయిన తర్వాత అవుట్లుక్ పిక్స్ చూడండి ఒకసారి. ఇది ఇలా వచ్చింది ఫ్రంట్, లైక్ ఇది సైడ్ వ్యూ.
అంటే ముందు కూడా వచ్చాయి, మళ్ళీ మళ్ళీ ఎందుకురా అనుకోకండి. కొన్ని ఫొటోస్లో లైక్ మనం క్యాప్చర్ చేసేటప్పుడు కొంచెం కలర్ అనేది మిస్ అయింది. ఒక్కొక్క ఫోటోలో ఒక్కొక్కలా కనిపిస్తుంది. యాక్చువల్గా వైన్ రెడ్ యాక్చువల్ కలర్ అది. సో ఇది బ్యాక్ లుక్ విత్ మన లోగో. అండ్ ఇది నెక్స్ట్ మా ఫ్రెండ్ నడిపిన వీడియో. ఫైనల్గా ఆన్ రోడ్ నెక్స్ట్ వాడే డ్రైవ్ చేస్తున్నాడు. హ్యాపీ. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే. అండ్ నెక్స్ట్ మనం మొత్తం వైరింగ్ అండ్ రెక్టిఫైర్ టూల్ బాక్స్ అవన్నీ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ పార్ట్స్కి ఎంత అయినాయి, ఫుల్ రీస్టోరేషన్ టోటల్ ఖర్చు అంటే ఈ రోజుల్లో మన జగిత్యాల్లో రీస్టోరేషన్ చేసుకుంటే ఎంత అవుద్ది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో నేను ఆ బిల్ ఇంకా నేను బిల్ చెప్పలేదు. సో మొత్తం పార్ట్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత బిల్ చేపించేసి దాని తర్వాత ఎంత అయినాయి, అరౌండ్ కాస్ట్ ఎంత అవుద్ది అనేది మీకు టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అండ్ ఏ పార్ట్ ఇన్స్టాల్ చేశాను అనేది మీకు చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను బైక్ రిలేటెడ్. సో థ్యాంక్ యూ గైస్. బాయ్, గుడ్ నైట్.